नक्षत्रे अनोराधा नक्षत्रे जुडोर शुभकरण एवं गुण विशेषण हरवेल मंगलगोदार हे गुरु को धम బ్రహ్మోత్సవ మహోత్సవంగా స్వామివారికి गोदाय नित्य मंगलम गोविंद गोविंद ओम कृष्ण ब्रह्मचर्या देवीव चक्षु स्वामी ब्रह्मोत्सव प्रसाद शरण नामदेश्य साई चैतन्य नामदेश्य सहरि नामदेश्य नवनिता नामदेश्य कुमाराणि नामदेश्य दैविक नामदेश्य अंशु समित नामदेश्य
नामधेस्या धर्मविद्याः अमरावती नामधेस्या सह कुटुम्बस्य एवं गंगाधर गोत्रोद्भवस्य आयुरार्गेश्वर्या वृद्धं मृत्युव्यापारविद्या शुभफलाव्याप्तिमनोवाचारस्य सालग्राचार्मः उमावट्यैर्मां देयतायैर्मां लोकशोकविनाशिनीयैर्मां धर्मनिवयायैर्मां करुणायैर्मां लोकभात्रैर्मां पद्मप्रियायैर्मां पद्माक्षैर्मां पद्मसुन्दर्यैर्मां पद्मध्रुवायैर्मां पद्ममुखैर्मां पद्मनाधरायैर्मां पुण्यगन्धायैर्मः सुप्रसन्नायर्मां प्रसादायैर्मां श्रीमते नारायणाय नमः श्री वेंकटेशाय मूर्तिष्ठमालिकावन्दनन्दनविष्णवे विष्णुचतुर्भुजाय गोदायै नितामे भक्तिदायास्तु मङ्गलं गोविन्द लक्ष्मी रमण गोविन्द लक्ष्मी रमण गोविन्द लक्ष्मी रमण गोविन्द नमृत एव वदेनान्य पंथ यज्ञेन यज्ञमयन्त देवास्तानि धर्माणि समानानि संदेहनाकमः हस्तनन्दयत्र पूर्णे आज्ञास्कन्द देवास्त्रिय सम्बोध परिवेधानः विश्वकर्मणस्य प्रवर्ततादेतस्य तष्टाभूपमेति तत्पुरुषस्य विश्वभाजानवग्रेः वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तुपारे सर्वाणि रूपाणि तिच्छपडे तमसस्तुपारे सर्वाणि रूपाणि तिच्छनीरः नामानि रूपाभिवन्द्यदासेः धाता पदस्था शब्दा जहारा शक्रप्रविद्धान परिक्रम विश्वरा शक्रप्रविद्धान हृदयश्चदस्रात वेदं मित्रा नमृतहिवोदेनान्य पन्नानि परे वेदाहमेदं पुरुषं महान्तं आदित्यवर्णेत वदोदिशयन्द्रिये आयुष्येवेन्द्रियेन्द्रियष्टदेवस्य प्रसादस्य निरस्तु अनघटभवान् पुत्रपौत्राभिवृद्धिरस्तु आचन्द्रार्कं मोक्षपुरुषाभिवृद्धिरस्तु गोत्रं నార్కట్పల్లి మండలం అక్కన్పల్లి గ్రామంలో సాల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం, ఆ స్వామివారి కృప పాత్రులై దినదిన అభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద మహిమ కలిగినటువంటి క్షేత్రంగా వెలుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మేము కూడా అందరం ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరం కలిసి ఇంకా కూడా ఈ గుడి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తాం. ఈరోజు నార్కట్పల్లి మండలం అక్కన్పల్లి గ్రామంలో శ్రీ సారా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జడ్పీ చైర్మన్ అన్న బండాంజన గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ కుమారస్వామి గారికి, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి మిగతా ప్రజలందరికీ ఈ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా ఎప్పుడూ పురాతనమైన ఆలయం, దీనికి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి కోరికలను తీర్చుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దీనికి ఏర్పాట్లు కూడా స్థానిక నాయకులు పెద్ద ఎత్తున చేసి దీన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. మరొకసారి అందరికీ ఈ వెంకటేశ్వర స్వామి తరపు నుంచి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ
జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బాంధవులారా, మన అక్కినేపల్లి గ్రామంలో గత 600 సంవత్సరాల క్రితము వెలిసినటువంటి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల భాగంగా ఈ నెల 24వ తారీఖు నుండి ప్రారంభమయ్యి రేపు ఏప్రిల్ 3వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరపబడినాయి. అందులో భాగంగా మొన్న 29వ తారీఖు నాడు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరపబడింది. అదే రోజు కూడా ఒక 2000 మంది కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. దాని తదనంతరం కూడా నిన్న చక్రస్నానం, స్వామివారి యొక్క చక్రస్నాన మహోత్సవం అంటే గుట్ట మీద నుండి కూడా స్వామివారు మామిళ్ళ బావదకు ఈ గుట్ట మీద రథోత్సవ సేవపూర్వకంగా పోయి అక్కడ చక్రస్నానం ముగించుకొని తిరిగి భక్తులందరూ కూడా కనుల విందుగా మంగళ హారతులతోటి స్వాగతం పలికి స్వామివారి రథోత్సవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తదనంతరం కూడా స్వామివారికి రాత్రి వచ్చిన తర్వాత ఆరగింపు అవుతుంది. తెల్లారి అంటే ఇదే రోజు కూడా స్వామివారి యొక్క ఉదయం 7 గంటల నుండి కూడా భక్తులందరూ కూడా అందరికీ కూడా కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతుంటాయి. సమయానుకూలంగా దోపోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రము 7 గంటలకు కూడా నా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు సాయంత్రం కూడా కళ్యాణం, ఈరోజు సాయంత్రం కూడా శ్రీ పుష్పయాగము, నాగవల్లి, ఏకాంత సేవలు, ద్వాదశ వర్ణాలు అనే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలని మనవి చేస్తున్నాం. ఇట్లు దేవాలయ వంశపారంపర్య అర్చకులు. జయ శ్రీమన్నారాయణ. నమో భగవతే వెంకటేశాయ నమః. నా పేరు శివశంకరు, మాది ఇదే గ్రామము. మేము ప్రతి శనివారము ఈ సాలెగ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతి శనివారం వస్తాము. మా గ్రామంలో మరియు మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాలకు కూడా ఇక్కడ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి కొంగు బంగారమై కోరిన ప్రతి భక్తునికి కూడా కోరికలు తీర్చే స్వామిగా వెలిసినాడు. ఈ గ్రామములో ఉన్నటువంటి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలు వంశపారంపర్య అర్చకులైనటువంటి కారంపూడి గోపాలాచార్య గారు, కారంపూడి కృష్ణమాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా భక్తులకు పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరియు స్వామివారికి ప్రతి సంవత్సరము స్వామివారిని పాదాలను స్మరించుకుంటూ స్వామివారి యొక్క పాదాల ముందల గంగా తల్లి కూడా ప్రవహించడం జరుగుతుంది. ఇది మాకు పుణ్యకార్యము, పుణ్య విశేషము. ఇది అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రముగా 10 గ్రామాలలో ఇది మనకు 10 గ్రామాల ప్రజలకు ఇది ఈ రాను మా గ్రామస్తులైనటువంటి కసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు, కసిరెడ్డి వాళ్ళ యొక్క మిసెస్ వారు ఎంతో గుడి మీద శ్రద్ధ పెట్టి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి మరి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. అంతేకాకుండా ఇంకా గ్రామ పెద్దలు, గ్రామ పాలక వర్గము మరియు ఎంతోమంది భక్తులు తలా ఎవరికి తోచినట్టు వారు చేసుకుని ఈ ఆలయాన్ని అభివృద్ధి పథానికి తీసుకుపోవడం, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఉండడం. ఇంకొక విశేషం ఏంటంటే ఈ నల్గొండ జిల్లా నాటుపల్లి మండలం అక్కినపల్లి గ్రామంలో ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామితో సహా ఇదే ఆలయంలో ఇదే గుట్ట మీద శివాలయం ఉంది, ఇదే గుట్ట మీద వీరభద్ర స్వామి ఆలయం ఉంది, ఇదే గుట్ట మీద ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, ఇదే గుట్ట మీద విశ్వక్సేనటువంటి ఆలయం ఉంది. ఇన్ని ఆలయాలు ఒకే దగ్గర అందరిని భక్తులను అలరించే విధంగా ఉండడం మా గ్రామానికి ప్రత్యేక చరిత్ర. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆలయం గొప్పగా మహాజాతరగా భక్తులకు ఇక్కడ వెలిసినటువంటి గుట్ట ఇది. ఇక్కడ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినాడు. కాబట్టి మాకు చాలా కోరిన కోరికలు, చాలామందికి సంతానం కాని వాళ్ళకి కానివ్వండి, పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి కానివ్వండి, ఎలాంటి కష్టాలున్నా కూడా స్వామివారి దగ్గరికి వచ్చి శనివారం నాడు వచ్చి ఒక్క కొబ్బరికాయ ముడుపు కట్టినట్టే చాలు, మళ్ళీ 41 రోజులనే స్వామివారిని కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటువంటి దేవునిగా మాకు ఇక్కడ గ్రామంలో వెలవడం జరిగింది. కాబట్టి మేము ప్రతి శనివారం కూడా గుట్టకు రావడం, మా గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల వాళ్లకు ఇది ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైందని చెప్పి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా దీన్ని అతి త్వరలో కూడా ప్రభుత్వం గుర్తించి దీన్ని ప్రభుత్వం నుంచి కూడా వివిధ రకాల సహాయ శాఖలు అందే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ మీడియా సమక్షంలో తెలుపుకోవడం జరిగింది.